నమస్తే అండి. ఈరోజు మనము అమ్మదేవి ఫౌండేషన్ ఆస్మాన్ గఢ్ మలక్పేట్లో ఉన్నటువంటి ఆశ్రమంకి వచ్చేసాము. ఇక్కడ చిన్న చిన్న పిల్లలందరూ ఉన్నారు, చదువుకుంటున్నారు. 4 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ వరకు కూడా పిల్లలు ఇక్కడ ఉన్నారండి. సో ఈ ఆశ్రమంలో ఉంటూ స్కూల్కి వెళ్తూ చక్కగా చదువుకుంటున్నారు. సో వీళ్ళతో ఈరోజు మనం ఇంటరాక్ట్ అవుదాము. సో ఈరోజు ప్రోగ్రామ్ అయితే ఆకేల రాఘవేంద్ర సార్ సెట్ చేశారు ఇక్కడ. సో వెరీ హ్యాపీ సార్, థ్యాంక్ఫుల్ ఫర్ యూ. ఎందుకంటే ఇలా పిల్లలతో మాట్లాడడం, ఇలా పిల్లలతో ప్రోగ్రామ్ చేయడం అనేది మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది, వీళ్ళని కలుసుకోవడం నిజంగా. సో సార్, ఫస్ట్ నాకున్న క్వశ్చన్ ఏంటంటే, చాలామంది ఏమంటూ ఉంటారంటే అనాథలు అని అంటూ ఉంటారు. నిజానికి ఆ వర్డ్ అనడానికి నాకు ఇష్టం ఉండదు. సో మీరేమంటారు, అనాథలు అనే పదం వాడొచ్చు అంటారా? సాధారణంగా మిగతా పిల్లలకి వీళ్ళకి ఉండే తేడా ఏంటి? సాధారణంగా మనకి మానస ఎవరైతే తల్లిదండ్రులు లేరో వాళ్ళని అనాథ అంటారు, అవునా? నేనేమంటానంటే, మామూలుగా పురాణాల్లో తల్లి లేని ఒక పాత్ర ఉంది, శివుడు. శివుడికి తల్లి లేదు యాక్చువల్గా. మరి శివుడు అనాథ అవుతాడా? మరి కాదు, దేవుడు. దేవుడు కాబట్టి అలా చూస్తే అనాథ దేవుడయ్యాడు, దైవ సమానుడయ్యాడు. 2, ఇప్పుడు అందరు పిల్లలు ఉన్నారు, పిల్లలు దేవుడు చల్లని వారే. కాబట్టి అనాథ అన్నప్పుడు సాధారణంగా మనకి పిల్లలు ఉంటారు, పేరెంట్స్ని కోల్పోయిన పిల్లలు, యాక్సిడెంట్స్లో కానీ ఇతరతరాలో కానీ. అందులో వీళ్ళు అనాథలు ఎలా అవుతారు మరి? అప్పుడు అయితేనేమో దైవ సమానులు అవ్వాలి, లేకపోతే దేవుడితో సమానమైన, ఇందాక చెప్పినట్టుగా శివుడితో సమానమైన చల్లని వాళ్ళు అవ్వాలి. అసలు నేనేమంటానండి, 2 కూడా కాదు. నాకు తెలిసి నేల మీద ఉన్న ప్రతి ఒక్కడు కూడా అనాథే. ఎందుకు చెప్పు? ఒకడే వస్తాడు. వచ్చినప్పుడు, నువ్వు పుట్టినప్పుడు మీ అన్నయ్యని, మీ తమ్ముడిని, మీ ఆయన్ని, వీళ్ళందరినీ వెనకేసి రాలేదు, సింగిల్గా వచ్చావు. సరే, కవల పిల్లలు అనుకున్నావు కూడా, వాడు కూడా సింగిల్గానే పోతాడు. వెళ్ళేటప్పుడు కావాలని గమనించు. ఒకడు వెళ్ళిపోతారు, వీలైతే ఫ్రెండ్ నాతో రారా, ఎప్పుడు పిలిచాడు, నరకానికి స్వర్గానికి వెళ్దాం అని అన్నాం. సో వెళ్ళేటప్పుడు ఒక్కడే వెళ్తాడు, పుట్టినప్పుడు ఒకడే పుడతాడు. కాబట్టి నేనేదేమన్నా, అందరూ అనాథలే. కరెక్ట్. ఈ నేల మీద ఉన్న ప్రతి ఒక్కడు అనాథే. ఇంకోటి చెప్తాను నీకు, క్లోజ్ అబ్జర్వ్ చెయ్యి. లైఫ్లో ఏదో ఒక సమయంలో నా అనుకున్నవాడు నీ పక్కన ఉన్నాడు, కావాలంటే చూడు, ఉండడు. నాథ అంటే నీకు ఎవరైతే తోడ్పడతారో వాళ్ళు, అనాథ తోడ్పడని వాళ్ళు. ఏదో ఒక టైంలో కావాలంటే చూడు, మన జీవితంలో ఎవరో ఒకరు మన పక్కన ఉంటే బాగుంటుంది అనుకుంటే ఎవడు ఉండేటప్పుడు. నువ్వుండే రాజ్యాన రాజు నువ్వే, బంటు నువ్వే, మంత్రి నువ్వే, సైన్యం నువ్వే, నువ్వెళ్ళే బడిలో ఉన్న పలక నువ్వే, బలపం నువ్వే, ప్రశ్న నువ్వే, బదులు నువ్వే, అన్నీ నువ్వే కావాలి, అనునిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి, ఒంటరిగా చేయాలి. సో నీ జీవితంలో నీ కష్టం వచ్చినప్పుడు పక్కన ఎవడు నిలబడ్డావు, నీ పక్కన నువ్వే నిలబడాలి. కాబట్టి నువ్వు అనాథవే. అందరు ఉన్న వాళ్ళు కూడా అంటూ ఉంటారు కదా సార్, ఎంతమంది ఉన్నా మళ్ళీ మనది మనమే చేయాలి. కాబట్టి సో ఇంకోటి కూడా చెప్పి ముగిస్తాను నేను. ఎవ్రీ డే ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక టైంలో తాను ఒక్కడే ఉంటాడు. పడుకున్నప్పుడైనా తాను ఒక్కడే ఉండొచ్చు, బాత్రూంలో స్నానం చేసినప్పుడు తాను ఒక్కడే ఉండొచ్చు, ఏరా స్కూల్కి వెళ్తున్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరు ఆ రోజు రాకపోతే నువ్వు ఒక్కడే స్కూల్కి వెళ్తూ ఉండొచ్చు. ఏదో ఒక టైంలో రోజులో 24 అవర్స్లో ఒకడే ఉంటాడు. సో ప్రతి ఒక్కడు ఇక్కడ రోజులో ఆ టైంలో అనాథే. అందులో నేను ఏమన్నానంటే, అమ్మా నాన్న లేని వాళ్ళు అనాథలు కాదు, అందరూ అనాథలే, సింపుల్ చెప్పాలి. అండ్ ఇంకో విషయం సార్, ఇప్పుడు ఫ్యామిలీస్లో, న్యూక్లియర్ ఫ్యామిలీస్లో వీళ్ళ ఏజ్ పిల్లలు మా అంటే ఇంట్లో 1, 2 ఉంటారు, అన్నో తమ్ముడు అక్కో చెల్లో అలా. అంటే వాళ్ళు అక్కడ పిల్లలు చూసుకుంటే 2 ఉంటారు, కానీ ఇక్కడ చూసుకుంటే వీళ్ళకి ఒక గ్రూప్ అనేది ఉంది, సేమ్ ఏజ్ గ్రూప్, నియర్ బై చూసుకుంటే కొంచెం ఎక్కువ తక్కువలో. సో స్టడీ చదువుకునే పిల్లలందరూ కూడా ఒక గ్రూప్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎక్కువ కలిసి నేర్చుకోవడానికి, కలిసి ఆడుకోవడానికి స్కోప్ ఉంటుందని నాకు అనిపిస్తుంది, కంపేర్ టు దెమ్. నువ్వు ఎలాగో ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ లేదా ఫ్యామిలీ అనే పదం వాడావు కదా, ఈ పిల్లల విషయంలో తల్లి తండ్రి లేరు కాబట్టి వీళ్ళు ఒక కుటుంబంలో పెరగలేదు. ఒక ఫ్యామిలీలో పెరగనప్పుడు వీళ్ళకి ఫ్యామిలీ వాల్యూ సిస్టమ్ కానీ, ఫ్యామిలీ ఓరియంటేషన్ కానీ,
ఫ్యామిలీలో ప్రధానమైన రెండు, ఒకటి లవ్ అండ్ కేర్. కేరింగ్. ఈ రెండు కానీ దొరకవు వీళ్ళకి. దొరకవు కాబట్టి వీళ్ళు ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్లో కానీ జాయింట్ ఫ్యామిలీస్లోనే కానీ అంటే అమ్మ నాన్న అక్క తమ్ముడు వీళ్ళందరితో కూడిన ఫ్యామిలీ సిస్టంలో లేదు. పెరగట్లేదు కాబట్టి వీళ్ళు ఆ కోణంలో కొద్దిగా ఇబ్బంది పడతారనుకుంటాం కదా. నువ్వు చెప్పిన రైట్ పాయింట్. అక్కడ ఒకటే ఉంటాడు, అవును. సింగిల్ చైల్డ్ అయితే వాళ్ళు ఉండరు. అవును, ఒకరే ఉంటారు. అవునా? ఆడుకోవడానికి కూడా ఎవరు ఉండరు. ఎస్, ఇక్కడేమో ఒక గ్రూప్ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే ఉండవచ్చు కాక, అవును. కానీ గేటెడ్ కమ్యూనిటీలో వాళ్ళ మధ్యన బాండింగ్ ఉండదు. కరెక్ట్. ఎందుకు బాండింగ్ ఉండదు తెలుసా నీకు? వాళ్ళు ఆటకో పాటకో చదువుకో మాత్రమే కలుస్తారు, అవసరం కోసం కలుస్తారు. ఇక్కడ ఆత్మీయత కోసం కలుస్తారు, అభిమానం కోసం కలుస్తారు. కాబట్టి నా దృష్టిలో వీళ్ళే బెస్ట్. కరెక్ట్. అంటే వీళ్ళే బెస్ట్ అని అనే కానీ వీళ్ళు కూడా బెస్ట్ అంటే బాగుంటుందేమో. అందులో వీళ్ళు కూడా సమానమే. వీళ్ళలో వీళ్ళు కేర్ తీసుకుంటారు. ఇందాక చూడు మనం ఎంటర్ అయినప్పుడు వీడిని అడిగాం, ఎరా ఇక్కడ ఎవరు పెద్దరా అంటే అందరూ సమానమే. ఎస్, ఒక్క మాటతో అందరినీ పడేశాడు అంతే. అందరూ సమానమే అనేదాన్ని సబ్ కాన్షియస్ మైండ్లో ఉండకపోతే అనలేడు. కరెక్ట్. అంటే వాడు రోజు ఫీల్ అవుతున్నారు, వీడు ఏజ్ తక్కువ వాడు ఏజ్ ఎక్కువ, వీడేమో 10th క్లాస్ వాడు 8th క్లాస్ సంబంధం లేదు. అందరూ వండుకుంటారో తెలిసి అందరూ పాడుకుంటారు, ఒకరి జ్వరం వస్తే అందరూ చూసుకుంటారు. కాబట్టి అందరూ కలిసి ఆడుకుంటారు. నాకు తెలిసినంత వరకు వీళ్ళు ఒక ఫ్యామిలీ సిస్టంలో పుట్టిన వాళ్ళకి ఎంతైతే కేర్ అండ్ లవ్ ఉంటుందో వీళ్ళు కూడా అంతే ఉంటుంది. ఆ బాండింగ్ ఇంకెక్కువ ఉంటుంది వీళ్ళలో. ఇంకా బాండింగ్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళు కాకపోతే ఏంటి, దాని వెనకాల ఉన్న ఇంకొక సూత్రాన్ని కూడా గమనించాలి మనం. వీళ్ళందరినీ ఏ తల్లి కన్నబిడ్డలో ఎక్కడెక్కడో ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒకచోటే తీసుకొచ్చి ఇలాంటి సంస్థలు మాత్రం శాల్యూట్ కొట్టాల్సింది. కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు లేకపోతే వీళ్ళందరూ ఒకచోట ఉండేవారు కాదు. అవును సార్. ఒకళ్ళు ఏదో లారీల దగ్గర, ఇంకొకళ్ళేమో ఇంకో చోటనో వీళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ని వీళ్ళు ఇస్తున్నారు. మంచి ఫ్యూచర్ని ఇస్తున్నారు. ఎడ్యుకేషను, డ్రెస్సెస్కి డ్రెస్సెస్, ముఖ్యంగా ఒక కేర్ అండ్ ఒక దారి అంటే ఇలాంటి ఒక ఆశ్రమంలో వాళ్ళందరినీ పెట్టడం ఖచ్చితంగా ఇట్స్ వెరీ గుడ్ థింగ్. కానీ నేనేమంటానంటే ఒక ఫ్యామిలీలో పుట్టిన పిల్లలు లవ్ అండ్ కేర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉన్నట్టుగానే వాళ్ళకున్నంత ప్రివిలేజెస్ ఏమంటామంటే చాలా గొప్ప విషయాలు వీళ్ళకి లేవు అని వీళ్ళ మీద సింపతి చూపించాల్సిన అవసరం లేదు. అంటే నాకేమనిపిస్తుందంటే అక్కడ ఫ్యామిలీలో అంత పెద్ద ఫ్యామిలీలో ఉన్నటువంటి 4-5 పీపుల్ మధ్యలో బ్రతికే పిల్లలు నాకు తెలిసి స్పూన్ ఫీడింగ్. సో ఒక ఫ్యామిలీలో ఉన్న పీపుల్కి చూసుకుంటే వాళ్ళకి మీరు అన్నట్టుగా ఎదర్ 1-2 చిల్డ్రన్ మాత్రమే ఉంటారు ఇంట్లో. అండ్ ప్రతిదీ కూడా పేరెంట్స్ వాళ్ళకి అవసరమైనవి చేసి పెట్టడం, వాళ్ళ బాధ్యత వాళ్ళ అవసరానికన్నా ముందే, వాళ్ళు గుర్తించకన్నా ముందే అన్నీ కూడా యాజ్ ఎ స్పూన్ ఫీడింగ్ అనేది ఇస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు, వీళ్ళ అవసరాలు ఏంటి, వీళ్ళు అన్నీ కూడా వీళ్ళకి తెలుసుకుంటూ ఉంటారు. అండ్ తెలుసుకుంటున్న టైంలో ఎక్స్ప్లోరింగ్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకన్నా వీళ్ళకి ఇంకెక్కువ లైఫ్లో స్ట్రాంగ్గా ఉండడానికి అవకాశం, మంచి ఏమంటారు లైఫ్ స్కిల్స్, మంచి యాటిట్యూడ్, అలాగే మంచి బాండింగ్ ఏర్పడడానికి నాకు ఆ పదం రావట్లేదు, ఒక మంచి వ్యక్తిత్వం అనేది వీళ్ళు బిల్డప్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంటుందని నాకు అనిపిస్తుంది సార్. మీరేమంటారు? అది ఖచ్చితంగా రైట్ అబ్జర్వేషను. దీనికి నాణ్యానికి అటు ఇటు లాగా 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఒక మంచి ఫ్యామిలీలో కేర్ అండ్ లవ్ తోటి పెరిగిన పిల్లల్లో మనం కాదన్న వాళ్ళు చాలా మంచిగా ఉన్నప్పటికీ వాళ్ళకు ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటి డిసడ్వాంటేజ్ అంటే, మా అమ్మే కదా, మా నాన్నే కదా, అన్నీ అవైలబుల్ ఉన్నాయి కదా, నేను బాగానే ఉంటానులే, తొక్కలోదులే అని అనుకుంటుంటా. టేక్ ఇట్ ఈజీ. నువ్వు ఎప్పుడైనా గమనించావా? ఎప్పుడైనా మనకి ఏదైనా ఒకటి దొరికిందనుకో, దొరికినందుకు మనం దాని యొక్క వాల్యూ పట్టించుకోం. అవును. సెల్ ఫోన్ వాల్యూ ఎవరు తెలుస్తుంటే లేనోడు తెలుస్తుంది. కరెక్ట్. అమ్మ వాల్యూ ఎవరు తెలుస్తుందంటే పర్లేదు ఉండేలా ఏం పర్లేదు. సెల్ ఫోన్ వాల్యూ ఎవరు తెలుస్తుందంటే సెల్ ఫోన్ లేనోడు తెలుస్తుంది. అమ్మ వాల్యూ ఎవరు తెలుస్తుందంటే అమ్మ లేనోడు తెలుస్తుంది. అన్నం వాల్యూ ఎవరు తెలుస్తుందంటే అన్నం లేనివాడు తెలుస్తుంది. అందుకని ఈ ప్రపంచంలో వీళ్ళకి విలువలు తెలుస్తాయి. అమ్మ ఏంటి, నాన్న ఏంటి, ఇంకొకటి ఏంటి అన్నది. అందుకు నేను ఏమంటానంటే, ఈ వీడియో చూస్తున్న వాడు ఎవరైనా మానస
వాళ్ళల్లో కనుక అమ్మ నాన్న అక్క తమ్ముడు చెల్లి అందరూ ఉన్నవాళ్ళు ఉంటే ఒక్కసారి వీళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ పొందండి. ఒక్కసారైనా సరే మీ అమ్మగారికి మీ నాన్నగారికి ఒకసారి కాళ్ళకి దండం పెట్టండి. వాళ్ళ యొక్క పనుల్లో రోజు కాకపోయినా వారానికి కాకపోయినా 1 మంత్కైనా మీరు కూడా పనుల్లో పార్టిసిపేట్ చేయండి. అమ్మ వండుతుంటే మీరు కూడా అన్నం వండండి. అమ్మ ఏదైనా ముగ్గులు వేస్తుంటే మీరు కూడా ముగ్గులు వేయండి. నాన్న ఏదైనా కాస్త పని చేసుకుంటే మీరు కూడా సహాయం చేయండి. మొక్కలు ఏదైనా పనులు ఉంటే కనుక మీరు కూడా చేయండి. వీళ్ళు చేస్తారు రోజు, వీళ్ళు చేసుకోక తప్పదు. అలాగే పేరెంట్స్ కూడా చెప్పాల్సింది ఏంటంటే పిల్లలు మరీ గారాబగా పెంచకండి, వాళ్ళ కొన్ని పనులు నేర్పండి. కత్తి కొన్న తర్వాత వాడితేనే కదరా దాని యొక్క పదును తేలేది, షార్పెన్ అయ్యేది, అవునా కదరా? అలా ఇక్కడ కూడా అంతే. అందులో వీళ్ళకి పనులు ఎలాగో నేర్చుకుంటున్నారు కదా ఇళ్లల్లో. ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చెప్తాను మానస. అదేంటంటే ఇలాంటి వాళ్ళకి ఎక్కడో ఎంత కాదనుకున్నా మా అమ్మ మా నాన్న లేరనే ఒకనొక కారణం చేత ఖచ్చితంగా సమాజం మీద ఒక నెగిటివ్ అప్రోచ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకని? అరే ఏంటి సమాజం ఇంత నిర్దయగా ఉందా, సమాజం ఇంత అన్సింపథెటిక్గా ఉందా, అనపథెటిక్గా ఉందా, పట్టించుకోరా ఎవరు, ఇదా అన్న ఉంది. అందులో నేనేమంటానంటే ఐ అపీల్ టు ద సొసైటీ. మనం కనుక సమాజంలో ఉన్న వాళ్ళం మన బర్త్డేనో మన మ్యారేజ్ డేనో మనకు సంబంధించిన ఏదైనా ఒక గృహప్రవేశమో లేకపోతే ఇంట్లో ఏదైనా ఫంక్షనో జరిగితే, పెళ్ళో మరొకటో జరిగితే ఇలాంటి పిల్లల్ని పిలవండి. నేనేమంటానంటే మానస, పెళ్ళికి పిలుస్తాం కదా పిల్లల్ని, మనం పెళ్ళికి ఎవరిని పిలుస్తాం? మనం బంధువులు పిలుస్తాం, అంటే రిలేటివ్స్ని పిలుస్తాం. ఎవరు అంతేనా? చుట్టాలని పిలుస్తాం, ఫ్రెండ్స్ని పిలుస్తాం. ఎన్ని కూరలు వండుతారు అక్కడ? ఒక 60 ఉంటాయా? 60-70 కూరలు ఉంటాయి, అవునా? ఇన్ని కూరలు నిజానికి మనం పిలిచిన ఆ 60 మంది 70 మంది 100 మంది ఇంట్లో కూడా తినగలరు. అరే ఇళ్లల్లో తినగలిగిన పెద్ద పెద్ద మనుషులందరినీ తీసుకొచ్చి, అవసరమైతే 5 స్టార్ హోటల్లో తినగలిగిన ఎమ్మెల్యే గారిని కూడా పిలిచి, మినిస్టర్ గారిని కూడా పిలిచి, ఊళ్ళో కార్పొరేటర్ గారు ఎప్పుడు వస్తారని వెయిట్ చేసి, చుట్టాల్లో బాగా తినగలిగిన వాళ్ళందరినీ తీసుకొచ్చి తినండ్రా అన్నోడు గొప్పవాడని ఎప్పుడు అనుకోవట్లేదు నేను. పెళ్ళిళ్ళకి, పేరెంటాళ్ళకి, బర్త్డేలకి ఇలాంటి పిల్లలందరినీ పిలిచి ఇంటి దగ్గర అన్నం పెడితే కనుక, పోనీ ఇక్కడికి వచ్చి కనుక పెడితే వాడు నా దృష్టిలో గొప్ప వాళ్ళని ఫీల్ అవుతాను నేను. వీళ్ళకి దానివల్ల ఒక కేర్ వస్తుంది. మీరు అన్నట్టు ఆ ఫీలింగ్ అనేది వాళ్ళలో తగ్గుతుంది. పాజిటివ్ ఫీలింగ్ అనేది పెరుగుతుంది. మనకు కూడా ఇలాంటి వాటికి వచ్చినప్పుడు జీవితం పట్ల ఒక పాజిటివ్నెస్ పెరుగుతుంది, ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నువ్వు ఆశ్చర్యపోతావు. పడుకునేవాడిని, పర్లేదు. పడుకుంటావా? విచిత్రం ఏంటంటే నేను ఎన్నాళ్ళల్లో ఒక్కసారి కూడా నా బర్త్డే కానీ, మ్యారేజ్ డే కానీ, గృహప్రవేశం కానీ చుట్టాలతో నేను జరుపుకోలేదు, ఫ్రెండ్స్తో జరుపుకోలేదు. నేను కేవలం ఇలాంటి పిల్లలతోటో, లేకపోతే విజువల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ తోటో, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళతోటో, లేకపోతే వృద్ధాశ్రమంలోనూ గడిపా. అది గొప్పగా చెప్పట్లేదు నేను. వీళ్ళకు కన్సర్న్ మనం ఇవ్వడం కాదు, యాక్చువల్గా మనకి ఇన్స్పిరేషన్ వాళ్ళు ఇస్తారు. నేను నమ్మేది యాక్చువల్ కాదు. అండ్ సార్ వీళ్ళలో ఎక్కువ కసి కూడా ఉంటుంది. ఎందుకంటే పాజిటివ్ వేలో వీళ్ళని మనం తీసుకెళ్ళగలిగితే వీళ్ళు ఏదైనా సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. సొసైటీకి ఒక మంచి పాజిటివ్ ఐకాన్గా, ఒక మంచి గుర్తింపు తెచ్చుకునే స్టేజ్లో అయితే ఫ్యూచర్లో కంపల్సరీ ఉంటారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళలో అంత కసి, అంత జీల్ అనేది ఉంటుంది. డే 1 నుంచి కష్టపడుతూ ఉంటారు కాబట్టి. చూడ ఎంత చక్కగా ఒక అన్నయ్యలాగా చక్కగా పడుకోబెట్టుకుంటున్నాడు. నిద్ర వస్తుంది, పడుకోబెట్టుకుంటున్నాడు, కింద కాదు. ఇంతకన్నా కేర్ అంటే ఇంతకన్నా ఏం కావాలి? అదే బాండింగ్ మీలో, మంచి బాండింగ్, మంచి ఫ్రెండ్షిప్. నైస్, సూపర్. నీ పేరు? సూపర్ లక్ష్మణ్. చూడు చక్క ఎలా పడుకోబెట్టినాడు. మీరు అందరూ అంతే, అలా మంచిగా కలిసి ఉండాలి. కలిసి ఉంటే స్ట్రాంగ్ గా ఉంటారు. చాలామంది ఒక అబ్జర్వేషను, ఒక పరిశోధన, ఇళ్లల్లో బాగా సోఫిస్టికేటెడ్ ఇల్లు, అవసరమైతే మాటికి సబ్బుతో చేయి కడుక్కునేంత, డెట్టాలు ఆడితో కడుక్కునేంత, శానిటైజర్లు బాగా వాడేంత, 30 అవసరమైతే మాస్కులు వాడేంత, క్లీన్ గ్రౌండ్, క్లీన్ కిచెన్ ఉన్న ఇళ్లల్లో పెరిగిన పిల్లలకి ఇప్పుడు వీళ్ళు
గ్రౌండ్స్లో ఆడేస్తారు, అన్క్లీన్నెస్లో ఉంటారు. డ్రెస్సెస్ కూడా చూడు మామూలు డ్రెస్సెస్లో ఉంటారు. కాస్త అంటే గొప్ప లిరిల్ సోపులు లాంటి వాటిది అయితే మాత్రం చేతులు కడుక్కోలేరు. మాటికి అయితే మాత్రం చేతులు కడుక్కోలేరు. ఉదయం నుంచి రాత్రి వరకు శానిటైజర్లు కొన్ని వందలు వాడలేరు. అంటే అన్హైజినిక్లో వీళ్ళు ఉంటారు. చాలా 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 క్లీన్లెస్లో వాళ్ళు ఉంటారు. ఇంతే కంపారిజన్. పరిశోధనాత్మక మాత్రమే కాదు, మీకు తెలిసిన కామన్ డాక్టర్ని ఎవరిని అడగండి, ఇమ్యూనిటీ ఎవరు ఎక్కువ ఉంటుందంటే ఎట వీళ్ళ ఎక్కువ, ఎందుకు వీళ్ళలో ఎక్కువ ఇమ్యూనిటీ ఉంటుందంటే బాడీ ప్రతిసారి చిన్న చిన్న క్రిములతోటి వాటితోటి వాటి ఫైట్ చేసి ఇమ్యూనిటీని డెవలప్ చేసుకుంటుంది బాడీ వీళ్ళది. వాళ్ళేమో ప్రతిదీ చాలా క్లీన్ వల్ల ఏదో సినిమా ఉందిరా మహానుభావుడే సినిమా అనుకుంటే యాక్చువల్గా ఓసీడీ ఉంటుందా, మహానుభావుడు అన్నారా, హీరో ఎవర్రా, శర్వానంద్ అంతేనా, చూస్తారా సినిమాలు మీరు? డైరెక్టర్ ఎవరు, మారుతి. సో వాడు మాటి ఓసీడీ ఇలా అనమాట. సో అందుకని వీళ్ళు ఖచ్చితంగా దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ఎడ్జ్. అండ్ సార్ సమాజానికి మీరు ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టినప్పుడే నేను అనుకున్నాను, మీరు చాలా మందికి ఇన్స్పిరేషనల్గా ఎంతో ఇన్స్పిరేషనల్ స్పీచ్ అనేది ఇస్తూ ఉంటారు, ఎంతో మనకి మోటివేషన్ ఇస్తూ ఉంటారు. మోటివేషన్ స్పీకర్గా మీరు అందరికీ సుపరిచితమే. మరి ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ ఇలా పెట్టడానికి రీజన్ ఏంటి? అంటే సొసైటీకి మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఈరోజు? యాక్చువల్గా అయితే మనం ఏమి సొసైటీకి మెసేజ్ ఇవ్వడం అనేది కాదు. బేసిక్ పాయింట్ ఏంటంటే భగవద్గీత ఎక్కడ పుట్టింది? ఒక యుద్ధం, కురుక్షేత్ర సంగ్రామం. ఆ యుద్ధంలో జరగబోతున్నప్పుడు ఆ పక్కన ఈ పక్కన ఆయుధాలు, కత్తులు, కటార్లు పట్టుకుని ఉన్నప్పుడు, రథాల మీద అందరూ రెడీగా బాణాలు వేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, గజపతులు మరొక పతులు అందరూ రెడీగా ఉన్నప్పుడు అర్జునుడికి కృష్ణుడు భగవద్గీత బోధించాడు. ద రైట్ మెసేజ్ అట్ ద రైట్ టైం అంటాను నేను. అంటే నువ్వు యుద్ధం చెయ్యాలి, యుద్ధం ఎలా ఉండాలంటే అని చెప్పేది యుద్ధరంగంలోనే. అట్లా 2023 వరకు నేను మన వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినవి ఇంట్లో కూర్చొని చేసేవాళ్ళం, లేదా ఒక ప్లేస్లో కూర్చొని ఒక స్టూడియోలో కూర్చొని చేసేవాళ్ళం. ఇప్పుడు స్టూడియోలో నువ్వు నేను కూర్చొని ఉన్నాయి పర్లేదు, స్టూడియోలో నువ్వు నేను కూర్చొని మనం ఇలాగా అనాథలకి మీరు సేవ చేయండి, లేకపోతే ఇంకొకరికి మీరు సేవ చేయండి, మనందరం కూడా అనాథలమే అన్నప్పుడు చూసేవాళ్ళకి కొంతవరకే కరెక్ట్ అవుతుంది. అందుకని 2024లో ఏం పెట్టుకున్నానంటే, ఇకపై ఏ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఇలాంటి ఇంటర్వ్యూలైనా ఇలాంటి చోట చేయాలండి. వేద పాఠశాల దగ్గర చేస్తానా, అనాథాశ్రమం దగ్గర చేస్తానా, వృద్ధాశ్రమం దగ్గర చేస్తానా, లేదా ఎవరైనా ఒక ఫామ్, ఒక పంట తోటల్లో చేద్దామా, లేకపోతే విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళ దగ్గర చేద్దామా, బట్ ఎక్కడ చేసినా ఇలాంటి దగ్గర చేయాలి మాత్రం డిసైడ్ అయ్యాను. సో ఏ మెసేజ్ అయితే మనం ఇవ్వాలనుకుంటున్నామో ఇంతకన్నా ఇన్స్పిరేషన్ ఏం కావాలి? నేను 1000 మోటివేషన్ స్పీచెస్తో ఎంతో వీళ్ళతో కూర్చుని ఒక అరగంట మాట్లాడితే అంత. సో అందుకని నేను 2024 జనవరి 1 నుంచి ఆ నిర్ణయం తీసుకున్నాను అన్నమాట. సార్ మరి ఇందాక మనం మాట్లాడుకున్నాము, జాయింట్ ఫ్యామిలీలో, న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఉండే పిల్లలకి వీళ్ళకి ఎటువంటి తేడా ఉండదు, ఇంకా వీళ్ళలోనే ఏమంటారు ఆ వ్యక్తిత్వ వికాసం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో స్పూన్ ఫీడింగ్ లాగా కాకుండా ప్రతిదీ వీళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు కాబట్టి మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉంటారు వీళ్ళు. సో యాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్గా వ్యక్తిత్వ వికాసం గురించి మాట్లాడుకుంటే వాళ్ళలో వీళ్ళలో ఉన్న డిఫరెన్సెస్ ఇంకా ఏముంటాయంటారు? అంటే వీళ్ళు ఏంటంటే సొసైటల్ సినారియోస్ని చూడడం వీళ్ళలో ఉన్నట్టుగా మిగతా పిల్లలు ఉండదు. మార్నింగ్ స్కూల్కి వెళ్ళి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసి హోంవర్క్లు చేసుకుని గేటెడ్ కమ్యూనిటీ 4 పిల్లలతోటి ఆడుకుని అయిపోయింది అనుకుని చక్కగా హాయిగా మార్నింగ్ ఏమో హార్లిక్స్ను, ఈవినింగ్ ఏమో ఇది తీసేసి ప్రశాంతంగా ఉండే పిల్లలకి జీవితం అంటే ఏంటో తెలియదు. నేను మాట్లాడుతున్నది ధనవంతుల పిల్లలు, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీ పిల్లలు, లేదా ఇళ్లల్లో పెరిగే పిల్లలు అంటలేదు నేను. ఏ పిల్లలు అయితే ప్రపంచాన్ని చూడటం లేదో ఆ పిల్లలు అంటున్నాను నేను, అంతే తప్ప అందరూ అంటలేదు నేను. అందుని పిల్లలు కనుక ప్రపంచాన్ని చూడాలనుకుంటే కనుక వాళ్ళని కాస్త బయటికి తిప్పాల్సిందే. చుట్టాలింటికి తీసుకెళ్తావా, షాపింగ్ కాంప్లెక్స్ తీసుకెళ్తావా, ఏదైనా ఒక క్వశ్చన్
ఎక్కడైనా అడగాల్సి వస్తే మనం అడగకుండా ఒక షాప్కి వెళ్ళాం, మనం బార్గెన్ చేయాల్సి వచ్చింది, బార్గెన్ మనం చేయకుండా మన పిల్లల చేత చేయించామా? కూరగాయలు మనం కొనకుండా పిల్లల చేత కొనిపించామా? కూరగాయలు మనం తరగకుండా పిల్లల చేత అనేది మనం ట్రైనింగ్ ఇచ్చుకుంటే ఇచ్చుకోవచ్చేమో తప్ప, బట్ బేసికల్గా ఈ పిల్లల్ని మనం పెంచుతున్నప్పుడు మనం చాలా గాజు బొమ్మల్లా పెంచితే ఉపయోగం లేదు. ఓకే. వీళ్ళకి బ్లెస్సింగ్ ఇన్ డిస్గేజ్ లాగా తంతే బూర్ల బొట్టులో పడ్డా ఉన్నట్టుగా అసలు వీళ్ళకి గాజు బొమ్మగా పెరిగే అవకాశమే లేదు. వాడికి జ్వరం వస్తే వీడు చూసుకోవాల్సిందే, వీడికి నిద్ర వస్తే వాడు చూసుకోవాల్సిందే. సో అందుకని గాజు బొమ్మల్లో వీళ్ళు పెరిగే అవకాశమే లేదు. కాబట్టి వీళ్ళు సర్వసన్నద్ధమైన సైనికులుగానే పెరుగుతారు. ఎవరు రెడీ? కాకపోతే వీళ్ళు ఏంటో కత్తులు లాంటి వాళ్ళు. ఆ కత్తిని జాగ్రత్తగా అదును పెట్టి అదుపులో పెట్టి దానికి మళ్ళీ పీడి ఒకటి పెట్టి వరను పెట్టి సమాజానికి ఇవ్వాలి. వీళ్ళు ఆల్రెడీ కత్తులు కాబట్టి ఆ పిల్లలు అనుకో వాళ్ళకి సమాజం పట్ల ఒక అవగాహన ఉండదు, వీళ్ళకి సమాజం పట్ల అవగాహన చాలా ఎక్కువ ఉంటుంది. అరే నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? అరే నాకు ఎవరైనా ఉంటే బాగుండేదని అమ్మా నాన్న బాధపడ్డారా? ఎవరో చెప్పండి, ఎవరో ఒకరు చెయ్యెత్తి చెప్పరా. బాధపడ్డా? ఎలా బాధపడ్డావు నువ్వు? ఇప్పుడు నా పక్కన ఎవరైనా ఉంటే బాగుండు, నేను వాళ్ళతో ఆడుకుంటూ చదువుకుంటూ ఉంటే బాగుండు అని అనిపించింది. కానీ ఇంతమంది ఉన్నారు కదా మరి పక్కన. అప్పుడప్పుడు అది కూడా అమ్మా నాన్న ఇద్దరులో ఎవరో ఒకరు లేతేను. ఇంకెవరు చెప్తారా? ఇంకెవరున్నారు? అరుణ్ చెప్పు. అంటే ఇప్పుడు అమ్మ నేను నాలుగు దించిపోయేటప్పుడు స్కూల్లో దించిపోతారు కదా, నాకు ఒక అమ్మ డాడీ దించిపోతుంది కదా ఫీలింగ్ వస్తుంది, బాధ ఉంటుంది. మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు? ఎట్లా? మీలో మీరే. సూపర్ సూపర్ సూపర్.